ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట కూడి వచ్చిన సభ్యులందరికీ వందనాలమ్మ. దేవుని యొక్క మహాకృప వల్ల మరలా స్థానిక సంఘానికి వచ్చి దేవుని మాటలో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వ సృష్టికర్త మా తండ్రి, గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఆశీర్వదించి మీ మహాకృపలో భద్రపరిచి దీవించి ఇదిగోనైనా మరొక ఆదివార సమయం ఇక్కడ కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకోవటానికి మీరు మాకు దయచేసిన ఈ గొప్ప స్థితిని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆరాధనలో ఇంతవరకు కూడాను పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుకొని ధ్యానించుకొని మహిమపరుచుకున్నాము నాయన. అలాగేనైనా వాక్యంలోకి వెలిచుండగా కృప చూపించండి. అల్పుడైనా నాకు జ్ఞానాన్ని దయచేయండి. సత్యవాక్యమును సరిగా విభజించి చెప్పే వివేచన బుద్ధిని నాకు దయచేయండి తండ్రి. అంతేకాదు నైనా వినుచున్న మేమందరం కూడాను శ్రద్ధగా విన్న వాక్యాన్ని బట్టి మా విశ్వాసాలను సరిచేసుకొని స్థిరపరచుకునేటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయమని, సమస్తం ద్వారా మీరే మహిమ పొందమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరోసారి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశం యేసు ఎవరు అనేటువంటి పాయింట్ని మనం చూస్తున్నాము. ఇది యేసు ఎవరు, ఈ యేసు ఎవరు అనేటువంటి ప్రశ్న మన ముందుంచుకొని ఈరోజు అంశాన్ని మనం ధ్యానం చేస్తే, ఆలోచన చేస్తే కనుక దీంట్లో నుంచి అనేకమైనటువంటి మాటలు, అనేకమైన జవాబులు మనకి వస్తూ ఉంటాయి. యేసు ఎవరు అనేటువంటి ప్రశ్న మనం ముందుంచుకుంటే ఇక్కడ ఒక 2-3 రకాలుగా మనం దాన్ని చూడవచ్చు. యేసు ఎవరు అని మిమ్మల్ని అడిగితే మీరు బహుశా ఏదో ఆన్సర్ చెప్తారు. అలాగే యేసు ఎవరు అనేటువంటి ప్రశ్న లోకంలోకి వెళ్ళి అన్యుల్ని కానీ వేరే వాళ్ళని కానీ ఇతరులను కానీ అడిగితే వాళ్ళ ఆన్సర్ ఒకలాగా ఉంటుంది. అయితే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. యేసు ఎవరు అనే ప్రశ్న ఎవరైనా మనల్ని అడిగితే, మిమ్మల్ని అడిగితే మీరేం చెబుతారు? యేసు ఎవరు అనే ప్రశ్న మనకి వస్తే ఏం చెబుతారు? దేవుని కుమారుడు, ఇంకా రక్షకుడు, ఇంకా యేసు ఎవరు? అభిషక్తుడు. ఇప్పుడు వరుసగా ఆన్సర్లు వస్తూనే ఉన్నాయి. దేవుని కుమారుడు అనే ఆన్సర్ వచ్చింది, రక్షకుడు అనే ఆన్సర్ వచ్చింది, అభిషక్తుడు అనే ఆన్సర్ వచ్చింది, ఇంకా మరియా కుమారుడు అనే ఆన్సర్ వచ్చింది. ఇంకా చూడండి, ఎవరైనా ఒకవేళ మనల్ని అడిగారు అనుకోండి, అమ్మా మీరు క్రైస్తవులు కదా, విశ్వాసులు కదా, బాప్తిసం పొందారు కదా, మేము తెలుసుకోవాలనుకుంటున్నాము, యేసు ఎవరు, మీకేమర్థమైందో మాకు చెప్పండి, యేసు ఎవరు అని మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే గనక మనం దానికి చెప్పగలగాలి. ఒకవేళ ఇలా నలుగురు ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి అయ్యా యేసు ఎవరు అని మనల్ని అడిగితే, ఒక ఆయన ఏమో మరియా కుమారుడని, ఒక ఆయన ఏమో అభిషక్తుడని, ఒక ఆయన ఏమో దైవ కుమారుడని, ఇంకొక ఆయన ఇంకొకటని, ఇన్ని ఆన్సర్లు మనం చెప్పామనుకోండి, బహుశా వినే వ్యక్తి గందరగోళానికి గురవుతాడు కదా. యేసు ఎవరు అనే ప్రశ్నకి బైబిల్ ఏం మాట్లాడుతుంది, మనకి ఎంతవరకు తెలుసు, లోకం ఏమనుకుంటూ ఉంది, దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ మనం ఈ రోజున మాట్లాడుకుందాం. సరే, ఓకే. యేసు ఎవరు అనే విషయంలో మనం మాట్లాడితే గనక ఇక్కడ కొన్ని మాటలు మనం చూడొచ్చు. ఎలాగా? సహజంగా లోకం ఏమనుకుంటుంది యేసు ఎవరు అనే ప్రశ్నకి? లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, ఇప్పుడు లోకంలో చాలామంది మహానుభావులు పుట్టారు, గొప్పవాళ్ళు అనబడిన వాళ్ళు పుట్టారు, గొప్ప వ్యక్తులు పుట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ బుద్ధ లాంటి గొప్ప వ్యక్తులు పుట్టారు, స్వామి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులు పుట్టారు. ఇలాగా చాలామంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానుభావులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఈయన కూడా ఒక గొప్ప ఆయనండి, యేసు కూడాను అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకొంచెం మనం ప్రశ్నిస్తే కనుక యేసు బహుశా సోషల్ రిఫార్మర్ అనగా సంఘ సంస్కర్త అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు లోకంలో. అంతేకాకుండా ముస్లిం సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే, ఏమండి మీ యేసు గురించి మా ఖురాన్లో కూడా ఉంది, మా ఖురాన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రవక్తలలో మీ యేసు కూడా ఒక ప్రవక్త, కాబట్టి మేము ఖచ్చితంగా యేసు వారిని నమ్ముతాము. అలాగే మా నమ్మకం ఏంటో తెలుసా, ఆయన ఒక గొప్ప ప్రవక్త అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు, వాళ్ళు చెబుతున్నారు కూడాను. కాబట్టి వాళ్ళు యేసుని ఒక ప్రవక్తగా అంగీకరిస్తున్నారు. సరే, లోకాన్ని వేరే వాళ్ళని అలా ఉంచుదాం. ఒకవేళ ఈ ప్రశ్న నా దగ్గరికి నీ దగ్గరికి వస్తే గనక యేసు ఎవరు అనే ప్రశ్నకి మనం అనగా క్రైస్తవులు
క్రైస్తవులకి ఎలాంటి ఒపీనియన్, అభిప్రాయం ఉంది, లేదా ఎలాంటి ఆన్సర్ మన దగ్గర ఉంది యేసు ఎవరు అనే ప్రశ్నకి? దీనికి కూడా విచిత్రం ఏంటో తెలుసా, ఈ క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి అనేకమైనటువంటి కొన్ని వందల వేల ఈ శాఖలలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. కొందరు మరియ కుమారుడు మాత్రమే అంటారు, కొందరు దైవ కుమారుడు అంటారు, కొందరు మనిషి కుమారుడు మాత్రమే అంటారు, కొందరు దేవుడు అంటారు. ఇన్ని విభిన్నటువంటి ఆలోచనలు, సమాధానాలు ఉన్నాయి. కొంతమంది ఆయన్ని రక్షకుడు అంటారు, కొంతమంది అంత లేదు, ఆయన రక్షకుడు కాదు, ఉన్న ప్రవక్తలలో ఆయన ఒక ప్రవక్త మాత్రమే అనేటువంటి క్రైస్తవులు కూడా లేకపోలేదు. కాబట్టి యేసు ఎవరు అనే మాటకి ఇన్ని రకాల గందరగోళాలతో కూడుకున్నటువంటి సమాధానాలు మనం చూస్తూ ఉన్నాం లోకంలో, అలాగే క్రైస్తవ సమాజంలో నుంచి. అయితే ఇక మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ప్రశ్నించుకుందాం, యేసు ఎవరు అని మనమేమనుకుంటున్నాం కదా? యేసు ఎవరు అని ఇప్పుడు మన ముందు ప్రశ్న ఉంటే బైబుల్ ఏం మాట్లాడుతుంది అనేటువంటిది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే గనక ఇప్పుడు ఒక విషయాన్ని చూద్దాం. చూడండి, ఇప్పుడు బైబుల్ యేసుని ప్రవక్తగా పరిచయం చేసింది, రక్షకుడుగా పరిచయం చేసింది, అభిషక్తుడిగా పరిచయం చేసింది, గొర్రెల కాపరిగా పరిచయం చేసింది, నజరేయుడిగా పరిచయం చేసింది, గలిలయుడిగా పరిచయం చేసింది, కన్యైన మరిక పుట్టిన వాడిగా పరిచయం చేసింది, దైవ కుమారుడిగా పరిచయం చేసింది, మనుష్య కుమారుడిగా చెప్తుంది, దేవుడు అని కూడా చెప్తుంది బైబుల్. ఇన్ని మాటలు బైబుల్లోనే ఉన్నాయి. అయితే ఇదంతా చదివిన తర్వాత మనము, విశ్వసిస్తున్న మనము, రక్షణలో ఉన్న మనము, బాప్తిసం పొందిన మనము, ఇతరులకు సువార్త ప్రకటించాలి అని భారము కలిగిన మనము యేసు ఎవరు అని ప్రశ్న మన ముందు ఉంటే ఏం మాట్లాడాలి అంటే, ఇప్పుడు సహజంగా యేసు లోకరక్షకుడు, యేసు మన పాపాల కొరకు వచ్చినవాడు, యేసు మన పాపాల నిమిత్తం చనిపోయిన వ్యక్తి, యేసు దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు, యేసు దైవ కుమారుడై ఉన్నాడు, ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. కానీ బైబిల్ మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడాను యేసుని ఒక డిఫరెంట్గా పరిచయం చేస్తూ వచ్చింది, ఒక కంక్లూజన్ ఇచ్చింది. అది నేను ఈరోజు మాట్లాడదలుచుకుంది. యేసు ఎవరు అనే ప్రశ్నకి బైబుల్ చాలా క్లియర్గా ఒక మంచి కంక్లూజన్ ఇచ్చింది. ఆ కంక్లూజన్ మనకు అర్థం కావాలి. లేకపోతే క్రైస్తవులం అని చెప్పుకుంటున్న ఎవరైనా కావచ్చు, ప్రపంచంలో ఎవరైనా సరే మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నప్పుడు బైబుల్ యొక్క కంక్లూజన్ లేదా బైబుల్ యొక్క అల్టిమేట్ ఆన్సర్ ఒకటి ఉంది. ఆ ఆన్సర్ మనకు తెలియకపోతే మన విశ్వాసం అంత స్థిరమైంది కాదు అని నా ఉద్దేశం. కాబట్టి యేసు ఎవరు అనే మాట గురించి మనం చూస్తూ ముందుకు వెళితే గనక ఇప్పుడు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదువమ్మా. యేసు కైసరియా ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడికి వచ్చేసిందండి కదా, మనుష్య కుమారుడు ఎవరు లేదా యేసు ఎవరు అని జనులేం చెప్పుకుంటున్నారు అని తన శిష్యులను అడిగాడు. 12 మందిని కూర్చోబెట్టుకొని ఆయన అడుగుతున్న మాట, జనులు నా గురించి ఏమి చెప్పుకుంటున్నారు అని అడిగినప్పుడు చూడండి, చదవండి. వాళ్ళు అనగా ఈ 12 మంది శిష్యులు ఆన్సర్ చేస్తున్నారు ఆ ప్రశ్నకి. కొందరు జనుల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయంట. కొందరేమో అయ్యా నువ్వు బాప్తిసం ఇచ్చే యోహాను అనుకుంటున్నారయ్యా అని కొంతమంది అనుకుంటున్నారంట. కొందరు ఏమనుకుంటున్నారంటే ఏలియా ఎప్పుడో చనిపోయాడు, కానీ ఆ ఏలియా మళ్ళా పుడతాడు అని యూదుల్లో ఒక నమ్మకం ఏదో ఉంది. కాబట్టి ఆ ఏలియా మళ్ళా పుట్టాడు, అందుకని నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, కాబట్టి నిన్ను వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏలియా అనుకుంటున్నారా కొంతమంది అని చెప్తున్నారు. చదువు. కొందరు ఏమనుకుంటున్నారంటే ఇర్మియా ప్రవక్త ఉన్నాడే, ఆయన కూడా చనిపోయి మళ్ళా పుడతాడు అని యూదులు నమ్ముతూ ఉంటారు, కాబట్టి ఇర్మియా మళ్ళా పుట్టాడు అని కొంతమంది అనుకుంటున్నారా. కొందరు బాప్తిసం ఇచ్చే యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు. కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా? చదువు. చాలా మంది ప్రవక్తలు ఉన్నారు కదా, దానియేలు ఉన్నాడు, షడ్రకు ఉన్నాడు, ఇర్మియా ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. ఇలాగ ప్రవక్తలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కాబట్టి అట్టగా ఒక ప్రవక్త అంత మించి ఏం లేదు. యేసు అంటే జస్ట్ ఒక ప్రవక్త. ఇర్మియా పుట్టాడు, ఏదో చేశాడు, చనిపోయాడు. ఏలియా పుట్టాడు, ఏదో చేశాడు, చనిపోయాడు. యెహోషువ పుట్టాడు, లేదా మోషే పుట్టాడు. ఇలాగా అనేక మంది ప్రవక్తలు వచ్చారు, పోయారు.
అట్లాగే ఈయన కూడా ఒక ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారు అని యేసుకి శిష్యులు సమాధానం చెప్పినప్పుడు అప్పుడు యేసు ఏమంటున్నాడో చూద్దాం. చదవండి. అందుకు ఆయన సరే, జనాలు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళ ఐడియాస్ వాళ్ళకు ఉండే, మరి మీరు 12 మంది నాతోనే తిరుగుతున్నారు కదా, నేను బాప్తిసం పొందిన దగ్గర నుంచి నాతోనే ఉంటున్నారు, నాతో తిరుగుతున్నారు, నాతో తింటున్నారు, అన్నీ మనం కలిసి ఉంటున్నాం కదా, నా బోధ నా దగ్గర కూర్చొని నా ప్రసంగాలన్నీ వింటున్నారు కదా, ఇప్పుడు మీకు నేను ఎవరో ఒక ఐడియా రావాలి. వాళ్ళకేదో ఐడియా వచ్చింది, ప్రవక్తని, ఏలియా అని, ఇర్మియా అని, యోహాన్ అని. ఓకే, అయితే మీరేమనుకుంటున్నారు అని ఆయన శిష్యులను అడుగగా అందుకు పేతురు లేచి ఆన్సర్ చేస్తున్నాడు దానికి. అందుకు పేతురు, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పేతురు చెబుతున్నటువంటి ఒక అల్టిమేట్ ఆన్సర్ ఏంటంటే, నీవు సజీవుడగు నీవు ఎవరై అంటే, ఒక ఫస్ట్ పాయింట్, సజీవుడైనటువంటి ఒక దేవుడు ఉన్నాడు, సజీవుడగు దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అయినా ఏంటంట, క్రీస్తు. ఇది అల్టిమేట్ ఆన్సర్. పేతురు ఏం చెబుతున్నాడంటే, అయ్యా నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పాడు. చెప్పినప్పుడు దానికి యేసు ఏమి మాట్లాడుతున్నాడో చూడండి జాగ్రత్తగా, చదువమ్మా. అందుకు యేసు, సీమోను బరయోనా, చూడండి ఆ మాటకి ఆయన ఇస్తున్నటువంటి ఒక ఆన్సర్ ఏంటంటే, ఇది చూడండి, ఇది చెప్పినందుకు, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పినందుకు పేతురికి ఇచ్చినటువంటి టైటిల్ లేదా ఒక వరము లేదా ఒక సపోర్ట్ ఏంటో తెలుసా? ధన్యుడవు, ధన్యత. పేతురు ఆ ధన్యతను సంపాదించుకున్నాడు. నీవు ధన్యుడవు, ఎందుకో తెలుసా? పరలోకమంలో ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు బయలుపరచలు. జాగ్రత్త గమనించండి, ఇందాకటి దాకా నరులు దయ్యం పట్టిన వాడు అనుకున్నారు, నరులు ప్రవక్త అనుకున్నారు, నరులు ఇర్మియా అనుకున్నారు, నరులు ఏలియా అనుకున్నారు. కానీ పరలోకంలో నుంచి దేవుడు పేతురికి ఒక అల్టిమేట్ ఆన్సర్ ఇస్తున్నాడు. ఏంటా ఆన్సర్ అంటే, యేసు ఎవరో కాదు, సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒక అల్టిమేట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు, ఇది మనుషులు బయలుపరచలేదు నీకు, ఇది పరలోకంలో నుంచి దేవుడే నీకు బయలుపరిచాడు. ఇక్కడ ఒక నిమిషం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం జరిగిందో తెలుసా? ఒకవేళ యేసు గనక ఇర్మియా అయ్యుంటే, యేసు గనక ప్రవక్త అయ్యుంటే, ఆయన చెప్పేవాడు, వెంటనే ఖండించేవాడు, పేతురు అది తప్పు, నువ్వు అంటున్నది, నువ్వు అన్నట్టు కాదు. పేతురు నేను ప్రవక్తనయ్యా, పేతురు నేను ఇర్మియానయ్యా, పేతురు నేను ఏలియానయ్యా అని ఆయన చెప్పేవాడేమో బహుశా. కానీ అల్టిమేట్ ఆన్సర్ పరలోకం నుంచి పేతురు దగ్గరకు వచ్చింది. ఏమిటంటే, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పినప్పుడు నీవు ధన్యుడవు. యేసు ఎవరు? యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. ఈ ఆన్సర్ మనకి తెలియాలి. మాకు తెలుసండి అని మీరు అనుకోవచ్చు. అయితే దాన్ని కొద్దిగా పరిశీలన చేద్దాం. ఇందులో ఏముందండి, మాకు తెలుసు కదా యేసయ్య క్రీస్తు అని, కరెక్టే, కానీ కొద్దిగా పరిశీలన చేద్దాం. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే గనక యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తు అయి ఉన్నాడు. ఏంటి దీని యొక్క పరిశీలన అని మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక అద్భుతమైన విషయం మనకు తెలిసిద్ది. ఏంటంటే, ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. ఎవరైతే మరియ గర్భాన పుట్టినటువంటి మనిషిగా వచ్చినటువంటి యేసు అనే పాత్ర ఏదైతే ఉందో, ఆయన మనిషిగా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కేవలము యేసు మాత్రమే. యేసు అనగా మరియ కుమారుడుగా మనకి విజువలైజేషన్ రావస్తుంది. యేసు అనగా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆ విజువలైజేషన్ మనకు వస్తుంది. కానీ క్రీస్తు అనేటువంటి దాంట్లో ఏముంటుందో తెలుసా? క్రీస్తు అనగా అభిషక్తుడు అని అర్థం. అభిషక్తుడు అనగా పరలోకంలో ఉన్న ఆ దేవుడు ఈ మానవాళి కోసము ఆయన కుమారుణ్ణి అభిషేకించి మన పాపాల కోసము బలియాగంగా ఈ లోకానికి పంపించి, నువ్వు బలయ్యి చనిపోయి
చనిపోయి తిరిగి 3వ దినాన లేవాలి అనేటువంటి ఒక మహా ప్రణాళికలో క్రీస్తు అనే పాత్రని ఇక్కడికి మనకి ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నాడు ఆయన. బహుశా ఆయన చనిపోకుండా ఉండట్టయితే క్రీస్తు అనే మాటకి అర్థం ఉండదు. బహుశా ఆయన సిలువ వేయబడకుండా ఉండట్టయితే క్రీస్తు అనే మాటకి అర్థం లేదు. బహుశా ఆయన 3వ దినాన లేచి పరలోకంలో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండకపోతే క్రీస్తు అనే మాటకి అర్థం లేదు. ఆయన కేవలం యేసుగా మాత్రమే మిగిలిపోతాడు. కానీ అలా మిగిలిపోవటానికి వీల్లేదు. యేసు క్రీస్తుగా రూపాంతరం చెందాలి. యేసు క్రీస్తుగా పిలవబడాలి. యేసు క్రీస్తుగా మారాలి. ఏంటి దీంట్లో ఉన్న మర్మం? ఎప్పుడైతే నువ్వు యేసుని క్రీస్తుగా అంగీకరిస్తున్నావో, అనగా ఆ దేవాది దేవుడు మానవాళి రక్షణ కొరకు తన కుమారుని పంపించాడు. ఆయన్ని మనం ఇలా అంగీకరిస్తాం. దీంట్లో ఉన్న మర్మమేంటో తెలుసా? చాలామంది ఆయన్ని, ఇప్పుడు ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు అంటారు ప్రవక్తను మేము ఒప్పుకుంటాం, మేము చాలా గౌరవిస్తాం యేసుని, ఆయన చాలా గొప్ప ప్రవక్త, మా ఖురాన్లో కూడా ఉంది ఆయన ప్రవక్త, మేము ఒప్పుకుంటాం, అసలు మీకన్నా మేమే ఎక్కువ గౌరవిస్తాము యాజ్ ఏ ప్రవక్తగా. యేసుని యాజ్ ఏ ప్రవక్తగా ఒప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. యేసుని మరియా కుమారుడుగా ఒప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. యేసుని మనుష్య కుమారుడుగా ఒప్పుకోవటం వల్ల ఉపయోగం లేదు. యేసుని క్రీస్తుగా ఒప్పుకోవాలి నువ్వు. అంటే దాంట్లో ఏమర్థం కావాలంటే నీకు, ఆ దేవాది దేవుడు మన పాపముల నిమిత్తము యేసుగా ఈ లోకానికి పంపించి సిలువ వేయబడి చనిపోయి తిరిగి 3వ దినాన లేచి మరలా అక్కడ కూర్చున్నాడు. అది క్రీస్తు యొక్క పాత్ర. అందులో నువ్వు అది అంగీకరిస్తున్నావు. చాలామంది మేము దేవుడుగా ఒప్పుకుంటున్నాం కదా, యేసు దేవుడే. నువ్వు యేసు దేవుడుగా ఒప్పుకుంటున్నావు అనేటువంటిది ఎంత మంచి మాటో, యేసుని క్రీస్తుగా అంగీకరించాలి అనేటువంటిది అది బైబుల్ యొక్క రూల్, అల్టిమేట్ అదే బైబుల్కి. ఇది చాలామందికి తెలియదు. చాలామంది యేసుని మేము దేవుడుగా అంగీకరిస్తున్నాం, యేసుని మేము ప్రవక్తగా అంగీకరిస్తున్నాం, యేసుని మేము చాలా గొప్ప వ్యక్తిగా అంగీకరిస్తున్నాం. ఓకే, కానీ యేసుని క్రీస్తుగా అంగీకరిస్తున్నావా? క్రీస్తుగా అంగీకరించాలి అనగా ఆ దేవుడు అక్కడ అభిషేకించి ఇక్కడికి పంపించి నీ కొరకు నా కొరకు మన పాపాలు భరించి చనిపోయి తిరిగి లేచి మరలా ఆయన సింహాసనంలో అక్కడ కూర్చున్నాడు. ఈ కాన్సెప్ట్ మొత్తానికి ఒకే ఒక పాయింట్, అదే క్రీస్తు అనేటువంటిది. క్రీస్తు అనేటువంటిది యేసుని క్రీస్తుగా అంగీకరించాలి. యేసు ఎవరు అంటే ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి మరలా అక్కడ కూర్చున్నటువంటి క్రీస్తు. ఈ మాట మనకు కొద్దిగా లోతుగా అర్థం కావాలంటే, యేసుని సిలువ వేసే ముందు కూడా ప్రధాన యాజకులు వీళ్ళు కూడా ఒక డిస్కషన్ జరిగింది అక్కడ. వాళ్ళు చూస్తున్నారు యేసుని, అద్భుతాలు చేస్తున్నాడు, చనిపోయిన లేపుతున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. కానీ వాళ్ళకి ఎక్కడో చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ ఏంటో తెలుసా? బహుశా ఈయనే క్రీస్తు ఏమో. ఎందుకంటే క్రీస్తు అంటే ఏంటో, క్రీస్తు పవర్ ఏంటో, క్రీస్తు పాత్ర ఏంటో యూదులకి బాగా తెలుసు. ఈ రోజున మనకు అర్థం కాదేమో, కానీ యూదులకి చాలా బాగా తెలుసు. అందుకని యూదులకి, ముఖ్యంగా ప్రధాన యాజకులకి ఒక భయం ఉంది మనసులో. మనం పొరపాటున క్రీస్తుని సిలువ వేస్తున్నామేమో అనుకొని ఆ చివరి సీన్లో, జడ్జిమెంట్ సీన్లో కూడా ఆయన్ని నుంచోబెట్టి, నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పయ్యా, మేము సిలువ ఆపేస్తాం. ఎందుకంటే క్రీస్తు అనగా అభిషేకించబడి పంపబడిన వాడు, అనగా ఆ దేవాది దేవుని యొక్క కుమారుడు ఆయన్ని సిలువేస్తే ఇక యూదులకు క్షమాపణ ఉండదు. అది తెలుసు వాళ్ళకి. అందుకే చివరి సీన్లో కూడా నువ్వు క్రీస్తు అయితే చెప్పు మాతో అని ప్రధాన యాజకుడు అడుగుతాడు. అది గతంలో ఒకసారి చెప్పాను. ఓకే, గుడ్. ఇంకో మాట చూద్దాం. చూడండి, యేసు ఎవరు అన్నప్పుడు యేసు క్రీస్తు అయి ఉన్నాడు అనే ఆన్సర్ మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం. ప్రధాన యాజకుడు ఆయన అనగా యేసును చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే, ఆ వర్డ్ చూడండి, ఎక్కడికి మిస్ అవ్వదు. అది పేతురు ఏం ఒప్పుకున్నాడు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి నువ్వు. ప్రధాన యాజకుడు యాజ్ ఇట్ ఈస్గా మాట్లాడుతున్నాడు. యేసు, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పు, నిన్ను సిలువ వేయకుండా ఆపేస్తాం.
ఈ మాట నాలుగు సువార్తలు ఉంది బైబిల్లో. ఆ లాస్ట్ జడ్జిమెంట్ సీన్లో యేసు, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే మాతో చెప్పు కదా. ఇది ఇలా గుర్తుంచుకోండి. పేతురు స్టేట్మెంట్ మత్తయి 16:13 ఏమంటున్నాడు అక్కడ? నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని పేతురు స్టేట్మెంటు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళదాం. చూడండి, మా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే. అర్థం గుర్తుంచుకోండి. పేతురు ప్రసంగ ప్రారంభం ఇది, సంఘ స్థాపన ప్రారంభం ఇది. మొట్టమొదటి ప్రసంగం పేతురు చేస్తున్నాడు. మొట్టమొదటి స్టేట్మెంటే చెప్తున్నాడు ఆయన. మీరు యేసు అనుకొని ఒక ఆయన్ని సిలువ వేశారు. మీరు సిలువ వేసిన ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇందాక ప్రధాన యాజకుడు చెప్పాడు, అయ్యా నువ్వు క్రీస్తు అయితే మాతో చెప్పు అన్నాడు. సిలువ వేశారు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పేతురు ప్రారంభిస్తున్నాడు సువార్తని. మొట్టమొదటి నోట్లో నుంచి వచ్చిన మాటే, ఈ యేసు ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. యేసు ఎవరు అనే ప్రశ్నకి ఆన్సర్ చేస్తున్నాడు ఆయన రెండోసారి. ఒకసారి మత్తయి 16:16 చేసేసాడు, రెండోసారి ఆన్సర్ చేస్తున్నాడు. యేసు, మీరు సిలువ వేసిన ఈ యేసునే ఆ దేవుడు క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా, ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? యేసు ఎవరో కాదు, యేసు క్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు యేసుని క్రీస్తుగా ఏర్పాటు చేశాడు. ఇది అందరూ రూఢిగా తెలుసుకోవాలి. యేసు దేవుడు అని చాలామంది తెలుసుకుంటున్నారు. యేసు మరియ కుమారుడు అని చాలామందికి తెలుసు. యేసు ప్రవక్త అని చాలామందికి తెలుసు. యేసు అద్భుతాలు చేశాడని చాలామందికి తెలుసు. యేసు మనుష్య కుమారుడు అని చాలామందికి తెలుసు. కానీ యేసు దేవుని చేత అభిషేకించబడి ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు అని చాలామంది అంగీకరించట్లా. ఇందాక చెప్పిన మాటలో వేరే మతస్థులు, అయ్యా యేసును మేము ప్రవక్తగా అంగీకరిస్తున్నామయ్యా, అంగీకరిస్తారు. అది కాదు పాయింట్ అక్కడ. యేసుని ప్రవక్తగా అంగీకరించడం ద్వారా నీకు వచ్చిన లాభం ఏమీ లేదు. యేసుని క్రీస్తుగా అంగీకరించాలి. యేసుని క్రీస్తుగా అంగీకరించాలి, అప్పుడే నీకు రక్షణ. పేతురు చేస్తున్న మొదటి ప్రసంగం అదే. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు కదా. అక్కడి నుంచి ఇంకో మాట చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. 9:11. అతడు నీవు లేచి కిందనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్షువాడైన పౌలు కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అననీయ అనే ఒక మనుషుడు లోపలికి వస్తాడని ఆయనకి దర్శనంలో చూపిస్తున్నాను. తాను దృష్టి పొందినట్లు తన మీద చేతులు ఉంచడం చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు దేవుడు చెబుతున్నాడు అననీయతో, అననీయ నువ్వు వెళ్ళు, అక్కడ పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దృష్టి పోయింది. ఎందుకంటే దమస్కు వచ్చే దారిలో దైవ దర్శనం కలిగింది. ఆ మహా వెలుగు చూసి కళ్ళు పోయినాయి సౌలుకి కళ్ళు పోయినాయి. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన్ని చేతుల నుంచి ప్రార్థన చేయంటే అప్పుడు అననీయ అంటున్న మాట చదువమ్మా. అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడు కదా, అతని గూర్చి అనేకుల వలన విన్నాను. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకును అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను. జాగ్రత్త గమనించండి, నా నామము భరించుటకు. ఎవరి నామము?
నా నామము భరించుట, ఒకటి 3 పాయింట్లు. ఒకటి, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు అతను. నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచగా, సౌలా నీకు కనపడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పా. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాడు. తరువాత ఇక్కడ నుంచి గమనించండి. ఇప్పుడు ఈ స్టోరీ అంతా చదివేసాము, ఏం జరిగిందో అర్థమైంది మనకి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. పిమ్మట అనగా పౌలు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో, ఇక్కడ గమనించండి, ఒకటి యేసు ఎవరు అనే ప్రశ్న కదా. ఈ యేసు ఎవరు అంటే ఇదిగోండి, దేవుని కుమారుడు. ఈ యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ ఎందుకు వీళ్ళు విభ్రాంతి నొంది ఉంటారు? ఎందుకు అంటే ఇప్పటిదాకా పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? యేసు ఆర్డినరీ ఫెలో అనుకుంటున్నాడు. యేసు జస్ట్ మరియ కుమారుడు అనుకున్నాడు. యేసు సామాన్యమైన వ్యక్తి అనుకున్నాడు. అందుకని యేసుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరినీ హింసిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ హింసకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తుంది. ఈ యేసు ఎవరో కాదు, ఈ యేసు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అన్న మాట మాత్రమే కాదు కానీ ఇంకా చదవండి. యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకుంటున్నారంట. చదువు. అయితే పౌలు ఇక్కడ జాగ్రత్త, మరీ ఎక్కువగా బలపడి మళ్ళా చూడండి. సో ఈ యేసు ఎవరు అంటే, ఒకటి ఈ యేసు దేవుని కుమారుడు. ఈ యేసు ఎవరంటే ఈయనే క్రీస్తు అయి ఉన్నాడు కదా. అసలు ఎక్కడా కాన్సెప్ట్ తేడా రాదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు అడిగాడు, నా గురించి జనులు ఏమనుకుంటున్నారు? అయ్యా నువ్వు ప్రవక్తల్లో ఒకడవని, ఇర్మియా అని, ఏలియా అని ఏదేదో చెప్పారు. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? మేమైతే సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని చెప్పినందుకు, పేతురు నీవు ధన్యుడవు, ఈ మాట నీ సొంతం కాదు, పరలోకంలో నుంచి దేవుడు నీకు చెప్పాడు. అది ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్, పేతురు మొదటి ప్రసంగంలోనే మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను నియమించాడు. ఇది రెండో స్టేట్మెంట్. మూడో స్టేట్మెంట్, సౌలు అనేటువంటి వ్యక్తి అందరినీ హింసిస్తూ యేసు కేవలం యేసు మాత్రమే అనుకుంటూ ఉంటే, ఇప్పుడు అదే సౌలు తన నోట్లోంచి చెబుతున్నాడు, యేసు ఎవరో కాదు, యేసు దేవుని కుమారుడు, యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యేసు ఎవరు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అయి ఉన్నాడు. అంటే ఏమంటే మరి మిగిలిన పాయింట్స్ గురించి ఏంటి? యేసు దేవుడు అని కొంతమంది అంటున్నారా? దానికి నేను కాదంటలేదు. యేసు ప్రవక్తను కొంతమంది అంటున్నారా? ఓకే అనుకోని. యేసు మరియ కుమారుడని కొంతమంది అన్నారు, ఓకే తప్పేం లేదు. యేసు గొర్రెల కాపరి, ఓకే తప్పేం లేదు. యేసు రక్షకుడు, తప్పేం లేదు. యేసు గొర్రె పిల్ల, ఓకే తప్పేం లేదు. ఇలాగా బైబిల్లో యేసుకు సంబంధించి 117 రకరకాల పేర్లు వాడారు. కానీ బైబిల్ యొక్క అల్టిమేట్ ఆన్సర్ ఏమిటంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. దేవుని కుమారుడైన క్రీస్తు. ఏంటంటే దీన్ని అల్టిమేట్ ఆన్సర్ అని ఎందుకు అంటున్నారు మీరు అంటే, మనం బైబిల్ని మత్తయి సువార్త దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే, మీరు ఈసారి ఎప్పుడైనా చదివేటప్పుడు పరిశీలించండి, జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే మనకి ఒక
పాయింట్ మనకి అర్థమైంది అక్కడ. అదేంటో తెలుసా? ఇప్పుడు 4 సువార్తలు ఉన్నాయి కదా, ఈ 4 సువార్తల్లో ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త ఫస్ట్ది, ఓకేనా? మత్తయి సువార్త, ఈ మత్తయి సువార్తలో యేసు అనేటువంటి మాట, ఓకేనా, యేసు అనేటువంటి మాట ఎన్నిసార్లు ఉందంటే మత్తయి సువార్తలో 170 సార్లు ఉంది. 170 సార్లు ఉంది. క్రీస్తు అనే మాట మత్తయి సువార్తలో కేవలము 18 సార్లు మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఆ సువార్త రాస్తున్నటువంటి వ్యక్తి యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? అంటే సువార్తల్లో ఆయన్ని యేసు 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 అని పరిచయం చేశారు. 4 సువార్తలు అదే జరిగింది. ఇంకా చూడండి, ఇంకా మత్తయి సువార్త మీద మార్కు సువార్తలో యేసు అనేటువంటి మాట 93 సార్లు ఉంది. 93 సార్లు చెప్తారు. అలాగే క్రీస్తు అనేటువంటి మాట కేవలము 9 సార్లు మాత్రమే ఉంటుంది. అనగా యేసు అనే మాటని హైలైట్ చేయటమే మార్కు సువార్త యొక్క మెయిన్ లక్షణం. తరువాత లూకా సువార్త ఇక్కడ యేసు అనేటువంటి మాట 97 సార్లు ఉంటుంది. 97 సార్లు ఆ రచయిత వాడాడు. క్రీస్తు అనేటువంటి మాట కేవలము 13 సార్లు మాత్రమే వాడాడు. అలాగే యోహాను సువార్త, ఈ యోహాను సువార్తకి అల్టిమేట్ అనమాట. యోహాను సువార్తలో యేసు అనేటువంటి మాటని 245 సార్లు వాడాడు ఆ గ్రంథకర్త. కానీ క్రీస్తు అనే మాటని కేవలము 20 సార్లు మాత్రమే వాడాడు. అంటే ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, సువార్తల్లో ఆయన్ని యేసు అని పరిచయం చేశారు. బైబిల్ చాలా అద్భుతంగా ఉంటుంది. సువార్తల్లో ఆయన్ని మరియ కుమారుడు అని పరిచయం చేశారు, యేసు అని పరిచయం చేశారు, శరీరధారిగా పరిచయం చేశారు, అలా చూపించారు. ఇది సువార్తల గురించిన డేటా. ఇదే డేటా మళ్ళా అపోస్తల కార్యం దగ్గర నుంచి రివర్స్ అయిపోయిద్ది, క్వైట్ రివర్స్ అవుతుంది. అపోస్తల కార్యం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా క్రీస్తు హైలైట్ చేసుకొస్తారు. క్రీస్తు 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 అని వాడుతూ ఉంటారు. చెప్తాను చూడండి. ఇప్పుడు ఆ డేటా కూడా ఇస్తాను మీకు. అన్ని పత్రికలు రాయలేవులే కానీ టయాన్ని బట్టి కొన్ని పత్రికలు రాద్దాం, ఓకేనా? మొదటిసారిగా చూస్తే కనుక రోమిలకు రాసిన పత్రిక చూస్తున్నాను. రోమిలకు రాసిన పత్రికలో యేసు అనేటువంటి మాట కేవలము 4 చోట్ల మాత్రమే వాడారు. కానీ క్రీస్తు అనేటువంటి మాట 68 చోట్ల వాడాడు. రివర్స్ అవుతుంది స్టోరీ. అలాగే 1వ కొరింథీ 4 చోట్ల మాత్రమే, 1వ కొరింథీ 4 చోట్ల మాత్రమే యేసు అనే మాట వాడితే 59 సార్లు క్రీస్తు అనేటువంటి మాట వాడతారు. ఇలా పత్రికలని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే గనక గలతీలకు రాసిన పత్రికలు చూస్తే యేసు అనే మాట కేవలము ఒక్కసారి మాత్రమే వాడారు. కానీ క్రీస్తు అనేటువంటి మాటని 36 సార్లు వాడతాడు ఆ పత్రిక రచయిత. ఓకే, కొలస్సీలకు రాసిన పత్రికలో యేసు అనే మాట 0, అసలు ఉండదు. ఎందుకు ఉండదు యేసు అనే మాట అంటే పత్రికల ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తుని పరిచయం చేయటం. సువార్తల ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుని పరిచయం చేయటం. అందుకని సువార్తలు ఇందాక అలా చూసాము, 245 సార్లు యేసు అనే మాట యోహాను సువార్తలో ఉంటే కదా, క్రీస్తు అనే మాట కేవలము 20 చోట్ల మాత్రమే ఉంటుంది. యేసుని హైలైట్ చేయటం సువార్తల యొక్క మెయిన్ టార్గెట్, క్రీస్తుని హైలైట్ చేయటం పత్రికల యొక్క మెయిన్ టార్గెట్. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఇది 0, యేసు అనేటువంటి మాట 0 అయితే గనక క్రీస్తు అనేటువంటి మాట 24 సార్లు ఉంది. 24 టైమ్స్ ఉంటుంది కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు అనేటువంటి మాట కదా. ఇలాగా మనం డేటా చూస్తూ వెళ్తే గనక పత్రికలలో క్రీస్తుని హైలైట్ చేస్తూ వస్తాం. ఎందుకు, ఏంటి, బైబిల్ యొక్క అల్టిమేట్ ఉద్దేశం ఏంటో తెలుసా? యేసు క్రీస్తయ్యున్నాడు. ఇది చెప్పటమే క్రొత్త నిబంధన యొక్క మెయిన్ అల్టిమేట్ ఉద్దేశం. ఇది అర్థం కావాలి మనకు బైబిల్ చదువుతున్నప్పుడు. ఇది అర్థం కావాలి. ఆయన యేసుగా పుట్టాడు, యేసుగా పెరిగాడు, యేసుగా చనిపోయాడు. కానీ తిరిగి లేచిన తర్వాత దేవుడు ఆయన్ని క్రీస్తుగా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మనకి రక్షణ క్రీస్తులో నుంచి వస్తుంది. మనం అంగీకరించింది క్రీస్తుని. కాబట్టి క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు క్రైస్తవులు అవుతారు.
క్రైస్తవులు అనే మాటలోనే ఉంటుంది క్రీస్తు అనే మాట. మనం అంగీకరించింది క్రీస్తుని. కాబట్టి ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తారో వాళ్ళు క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులు అవుతారు. యేసు ఎవరు? దేవుడు అంటావా? అను, నేను కాదు, నేను తప్పు అంటలేదు. ప్రవక్త అంటావా? మరియ కుమారుడు అంటావా? యోసేపు కుమారుడు అంటావా? ఓకే. కానీ బైబిల్ యొక్క అల్టిమేట్ టార్గెట్ ఏంటో తెలుసా? ఆర్డినరీ అనుకుంటున్న ఒక యేసు నీ పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి క్రీస్తు అయి ఉన్నాడు. ఈ యేసుని క్రీస్తుగా అంగీకరించలేకపోతే మనకి రక్షణ లేదు. యేసుని క్రీస్తుగా అంగీకరించలేకపోతే మన పాపాలకి క్షమాపణ లేదు. కాబట్టి ఇది మనకు అర్థం కావాలా. చాలామంది లోకంలో ఏమంటారంటే, మేము ప్రవక్తగా చాలా గొప్ప గౌరవం ఇస్తున్నాం ఆయనకి, కానీ నువ్వు క్రీస్తుగా అంగీకరించకపోతే నీ పాపాలకి క్షమాపణ లేదు. యేసు క్రీస్తు అయి ఉన్నాడు. యేసు ఎవరు అనే ప్రశ్నకి యేసు క్రీస్తు అయి ఉన్నాడని బైబిల్ ఇస్తున్నటువంటి అల్టిమేట్ ఆన్సర్ అది. ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు వస్తున్న మనకు ఆన్సర్ అది. కాబట్టి యేసు ఎవరు అనే మాటకి యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అయి ఉన్నాడు. అందుకే సంఘానికి క్రీస్తు పేరు పెట్టాలి. అర్థమైందా? సంఘానికి యేసు పేరు పెడతానికి కుదరదు, బైబిల్ ఒప్పుకోదు. సంఘానికి క్రీస్తు పేరు పెట్టాలి. ఎందుకంటే యేసుని క్రీస్తుగా ప్రమోట్ చేస్తుంది బైబిల్. యేసుని ఫైనల్ డెస్టినీ క్రీస్తుగా ఎగ్జిబిట్ చేసింది బైబిల్. ఆ క్రీస్తు నామంలోనే రక్షణ ఉంటుంది. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగా నియమించాడు. కాబట్టి అది అంగీకరించితే మీ పాపాలకి క్షమాపణ, అది అంగీకరించకపోతే మీ పాపాలకి క్షమాపణ లేదు. అందుకే సంఘానికి క్రీస్తు పేరు అంగీకరించాలి. మేము యేసు సంఘం అనుకోవచ్చు కదా అంటే ఫార్ములా ఒప్పుకోవట్లేదు. యేసు సంఘం అంటే కుదరదు. ఓకేనా? కాబట్టి యేసు ఎవరు అనగా యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అయ్యున్నాడు. ఇది లోకానికి మనం ప్రకటించాలి, మనకు అర్థం కావాలి. దీంట్లోనే రక్షణ ఉంటుంది, దీంట్లోనే సువార్త ఉంటుంది. లేఖనముల ప్రకారము ఆయన చనిపోయి 3వ దినమున లేచి పరలోకానికి ఎక్కి ఆ కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. లేఖనముల ప్రకారము మరలా రానయ్యున్నాడు. మరలా వచ్చేది యేసు కాదు, క్రీస్తు. మరలా వచ్చేది యేసు కాదు, క్రీస్తు. మనం ఎదురు చూస్తుంది క్రీస్తు కొరకు, యేసు కొరకు కాదు. కాబట్టి అందుకనే బైబిల్లో ఎక్కడ రాసినా, అందుకే ఇగో ఈ పత్రికల్లో యేసు తగ్గించుకుంటూ వచ్చేసి క్రీస్తుని హైలైట్ చేసుకుంటూ వస్తారు. ఇక చివరికి ఒక్కో పత్రిక అయిపోయే కొద్దీ యేసు జీరో అయిపోతూ క్రీస్తు హైలైట్ అవుతూ ఉంటుంది. ఇది బైబిల్ చదివే విధానం. కాబట్టి యేసు ఎవరు అనగా యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అయి ఉన్నాడని మనం అంగీకరించి మనం తెలుసుకొని లోకానికి తెలియచేయాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.